A steel wire having a radius of 2 mm carrying a load of 4 kg is hanging from a ceiling. Given that G equals to 3.1 pi, what will be the tensile stress that would be developed in the wire? సో ప్రాబ్లంలో ఏం ఇచ్చాడంటే ఒక స్టీల్ వైర్ అనేది సీలింగ్కి హ్యాంగ్ అవుతుంది, దానికి 4 kg మాస్ అనేది అటాచ్ చేయబడి ఉన్నది. సో దీనివల్ల ఈ వైర్లో ఎంత స్ట్రెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో దానికోసం స్ట్రెస్ అంటే ఏంటిది, ప్రెజర్ అన్నట్టే కదా. సో దానికోసం ఏం చేస్తున్నాము మనం, టెన్సైల్ స్ట్రెస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏం తీసుకుంటాం, టెన్సైల్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. మీన్స్ ఇక్కడ ఏంటి, ఆ వైర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా. సో రైట్. సో టెన్షియల్ ఫోర్స్ అంటే టీ డౌన్ సైడ్ ఏం తీసుకుంటాం మనం, టీ ఈక్వల్స్ ఏం తీసుకుంటాం అప్పుడు, ఎంజీ. ఏరియా అంటే ఎంత వైర్ది, పై ఆర్ స్క్వేర్. సో ఎం ఎంత ఇచ్చాడు, 4 kg. జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, 3.1 పై అండ్ పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటిది ఇక్కడ రేడియస్. సో రేడియస్ ఎంత ఇచ్చాడు, 2 mm. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం, 2 mm మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత, 2 × 10⁻³ ఆర్ స్క్వేర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. సో 4 × 3.1 పై డివైడెడ్ బై పై ఇంటూ 2 స్క్వేర్ ఎంత, 4, 10⁻³ స్క్వేర్ 10⁻⁻6. సో పై get cancel, 4 get cancel, and this 10⁻⁻6 moves upward and it becomes 3.1 into 10⁻⁶ Newton meter to the power -2. So option 4.